హాయ్ బ్రో. హలో హాయ్. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా? చూసా. ఎలా అనిపించింది? ఎలా అనిపించేది అంత భయ అదిరిపోయింది అంతే, చినిగిపోయింది, చినిగి చాట అయిపోయింది అంతే. సినిమా ఉంద భయ్య, అదే సినిమాలో ట్రైలర్ ఉందే, ఆ ట్రైలర్ చూస్తుంటేనే మనం ఇంకా ఊహించుకోలేకపోతున్నాం. షాక్ అంటే అందరూ అబ్బా అబ్బా ఇంక ఈ సినిమా భయ్య ఖచ్చితంగా ఈ గేమ్ చేంజర్ సినిమా భయ్య. నేను గత 15 రోజుల నుంచి నెల నుంచి చెప్తా ఉన్నా, సినిమా 50,000 కోట్లే కాదు 1,00,000 కోట్లు కూడా వస్తాయని చెప్పిన. ఖచ్చితంగా ఇంకొక 2 రోజుల్లో భయ్య సినిమా వస్తుంది. ఈ సినిమా వచ్చిన తర్వాత ఒక్కవరకే ఉంటుంది చూడు, ఇంకా ఆ అబ్బాయి ఇంకా మామూలుగా ఉండదంతే. ఇంకా రామ్ చరణ్ మాత్రం ఎవరు ఆపలేరు అంతే. ఇంకా ఆయన ఆపడం ఎవరి తరం కాదంతే. అది ఎవరైనా కానీ, అది ఆ ఫ్యాన్స్ హీరో అయినా, ఈ ఫ్యాన్స్ అయినా, ఆ స్టేట్ అయినా, ఈ స్టేట్ అయినా, ఎక్కడ ఈ గ్లోబల్లో ఆయన ఆపే వాళ్ళే లేరు ఇంకంతే. ఆయన అందుకే గ్లోబల్ స్టార్ అయ్యాడు ఆయన. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాని ఆడకపోతే ఆడిస్తాం. ఆయన గల్లీలో ఫ్యాన్స్ ఉన్నారు. నేను పక్కగా రామ్ చరణ్ ఫ్యాన్. అవును భయ, నేను మెగా ఫ్యామిలీకి పెద్ద ఫ్యాన్ని. పైగా నేను చెప్పిన, నేను పుట్టింది ఎక్కడ, సినిమా థియేటర్లో పుట్టినా. కాబట్టి ఏంటంటే ఇక్కడ సినిమా మీద అభిమానంతో సినిమాయే ప్రపంచం అనుకొని నేను బతుకుతున్నా. అలాంటి వాడిని నేను. ఆ సినిమా కాదు, ఏ సినిమా వచ్చినా కూడా నేను అభిమానిస్తాను, ఆదరిస్తాను. పైగా సంక్రాంతికి అన్ని సినిమాలు వస్తున్నాయి. బాలకృష్ణ వస్తుంది, వెంకటేష్ వస్తుంది. వాళ్ళు అప్పుడెప్పుడో మనం పుట్టకముంటాంచి వాళ్ళు పెద్ద హీరోలు. రామ్ చరణ్ ఏంటంటే నేను పుట్టిన తర్వాత అయ్యాడు హీరో, కానీ వాళ్ళు అప్పుడెప్పుడో నుంచి వాళ్ళు పెద్ద హీరోలు. కాబట్టి అన్ని సినిమాలు ఆడాలి, అన్ని సినిమాల్ని మనం ఆదరిద్దాం. కానీ గేమ్ చేంజర్ సినిమాను మాత్రం ఎవరు ఆపలేరు అంతే. ఎందుకంటే ఆయన గ్లోబల్ స్టార్ కాబట్టి అంతే. కానీ మిగతా ఇద్దరు హీరోలు ఏంటంటే వాళ్ళు తెలుగులో మాత్రమే, అదే కదా, వాళ్ళు తెలుగులో మాత్రమే హీరోలు. అంటే తెలుగు భాషకు మాత్రమే పరిమితమైన హీరోలు. పక్క భాషల్లో ఆడతాయి కానీ అంతంత మాత్రమే. కానీ గేమ్ చేంజర్ సినిమా మాత్రం అస్సలు ఆపలేడు గ్లోబల్లో ఏడు. అసలు ఎక్కడ అమెరికా, చైనా, జపాన్, రష్యా, ఆస్ట్రేలియా, మలేషియా, పాకిస్తాను, కజకిస్తాను, అబ్బాయి ఎన్ని దేశాలు ఉన్నారు ఆయన. అదే థాయిలాండ్, బ్యాంకాక్, మలేషియా, సింగపూర్. ఎన్ని కోట్లు రావు అసలుకి? చెప్పాను కదా భయ, 50,000 కోట్లే కాదు 1,00,000 కోట్లు కూడా రావచ్చాము. 1,00,000 కోట్లు పైన రావచ్చు చెప్పలేక. ఇప్పుడు ఒకడు అన్నాడు ఇదే 1,000 కోట్లు అని, చెప్పలే. మొన్న మీరు నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, అంటే పేదవారికి టికెట్ లేకపోతే నేను టికెట్ బుక్ చేస్తానని. నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు బుక్ చేస్తారు. మరి అది కూడా వస్తానా, అక్కడికే వస్తానా, సమాధానం ఇస్తున్నా. నేను అనేది పేదోడు కదా, నీకేం బాగానే ఉన్నాయి కదా, ఇదో బట్టలు ఉన్నాయి, బట్టలు ఉంటే డబ్బులు అవి నమ్మి ఈ చొక్కా నేను ఆడుకుంటాను. అడవి అమ్మో, రోడ్లు అమ్మో, ఎలం పడేసి చొక్కా ఉందని వేసి కొంటారు ఎవరో ఒకరు. నేను అనేది అంటే పేదడు అంటే ఎవడు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని ఒక వర్గ స్థితి. అంటే నాలాగా నాగాడకుండా ఇది ఫోన్ తప్ప, ఈ ఫోన్ అది కూడా ఎర్రగడ్డలో దొరికింది. ఈ ఫోన్ ఎర్రగడ్డ మార్కెట్ నడుస్తా పోతున్నా, దొరికింది ఫోన్, దొరికింది తీసుకొచ్చేసి ఫోన్ పోయింది. నేను అందుకనే ముందుగానే ఎంక్వైరీ చేసిన. అప్పుడు ఏమైందంటే ఈ ఫోన్ చెప్పేది తర్వాత ఏమైందంటే ఆయన ఎవరో పెద్ద మనీ ల్యాండర్ అంట. ఆయన పెద్ద బిగ్గెస్ట్ పర్సన్. ఆయన ఏంటంటే అదేందో రియల్ ఎస్టేట్ ఎవడు అంట పెద్ద ఆయన పోగొట్టుకుంటా. ఈ ఫోన్ చేసి మరి అడిగా, సార్ మీ ఫోన్ నాకు దొరికిందని చెప్పిన. వద్దయ్యా నువ్వే ఉండి చేసుకున్నాడు ఆయన. సార్ అలాంటి వాళ్ళు చేసిరు. అదే నా మీద కొంతమంది ఫ్యాన్స్ దాడి కూడా చేశారు. కానీ అదే అన్నారు కూడా. కానీ ఏంటంటే వాళ్ళకు కూడా చెప్పేది ఒకటే, నేను వాళ్ళలాగా అభిమానే. సరే వాళ్ళు ఏమన్నారు, 1,00,000 కోట్లు అనకాక 50,000 కోట్లు అనుకో రావు అన్నారు. సరే రావునే అందాం. సరే అట్టయితే గేమ్ చేంజర్ సినిమాకి రూపాయి కూడా రాదు అందామా? తప్పు కదా. వాళ్ళలాగా 100 కోట్లను ఒక 500 కోట్లు అంటున్నాడు, అది తప్పుది. ఇప్పుడు అతని ఎక్స్పెక్టేషన్ 100 కోట్లు అంటాడు, ఇంకోటి ఏమంటాడు 500 అంటాడు, ఇంకోటి 1000 అంటాడు, ఇంకోటి 10,000 అంటాడు. నేనేమంటాను 1,00,000 అంట అని కూడా అంటానే ఉంటాడు. కానీ మనం పట్టించుకోకూడదు. ఏమి ఇప్పుడు నువ్వు అనేది పట్టించుకోకూడదు అంట, అంతేనా? మరి అంతేగా. ఇప్పుడు నేను నా అభిమానంతో అన్నా, ఆయన నేను పెద్ద ఫ్యాన్. నేను ఆ హీరోని నాకు అభిమానం ఉంది కాబట్టి ఆ హీరో మీద ఏదో నాకు తగ్గట్టే అన్నా. అవును రావచ్చాము చెప్పినంత మాత్రం రావు కదా. మరి ఎవడు కదా రావు, వస్తే అట్ట ఉంది కదా గ్యారంటీ లేదు. నేనే ఎటకారంగా అన్నా, నా మాట అంతేనా. నన్ను ఏం చేయమంటావు? అట్లా చూడటం మానేసి నన్ను ఏం చేయమంటావు? నా మాట చూడతాను. ఇప్పుడు నేను నల్లగా ఉన్నా, నా ముఖం నచ్చలేదు అనుకో, 10 మంది అమ్మాయిలకు నేను ట్రై చేస్తా. పడేది పడుతుంది, పడదు. మనం ఏం చేద్దాం? అట్టనే నేను నల్లగా ఉండనని ప్రతి ఒక్కరు నన్ను కొట్టడం, కాకరిచ్చి మొఖం ఇవ్వడం కరెక్ట్ కాదు. ఇది నేను ఉండడం ఇంతే. నన్ను ఏం చేయమంటావు? నా దగ్గర డబ్బు లేవు, నన్ను కాకరించి చూస్తున్నారు. మరి ఇంకా అంతే కదా. ఇది అర్థం. ఇది మరి ఫ్యాన్స్ రాలేదని ఎవడో వచ్చి, అది కూడా ఫ్యాన్స్ అన్నాక ఎవడు ఏమి అండవు. ఎవడో పరిస్థితి బాగున్నాడు, అన్ని బాగున్నాడు ఏంటంటే నన్ను కొట్టేసి ఓడి హీరో అయిపోదామని అట్ట రావడమే తప్ప, అంతేగాని ఇంకా ఏం జరగదు. అది కూడా నాలంటోడిని, అదే నాలంటే లేనోడిని ఆపేసింది. కానీ అదే వస్తున్నా నాలంటోడిని దిక్కులేనోడిని ఆపేసింది. కానీ కొద్దిగా పరిస్థితి బాగున్నాడు నువ్వు ఓడిపోయి ఆపు. ఆపలేడు కదా. మరి ఆర్జీవే తీసుకో, ఓడిపోయి ఆపు.
ఇంకేమన్నా పోయి ఎంతో మంది ఉన్నారు యూట్యూబర్లు ఎంతో మంది సొల్లు వాగుతారు అన్నమాట వాళ్ళని వ్యాపు అంటే నీలాగా సరే మరి నాకంటే దారుణంగా ఉంటారు కదా ఇప్పుడు నేనన్నా ఎవనే అంటలా కొంతమంది రకరకాలుగా అబ్బా దారుణంగా యూట్యూబ్ లో బూతులు కోతలు అసలు సినిమా ఆడదని సినిమా బ్యాన్ అని రకరకాలు మాడతారా వాళ్ళ వ్యాపు నిన్ను తొక్కేయాలనే ట్రై నన్ను చేస్తున్నాను తొక్కేనే కాదు అంటే నాలంటి ఈజీ కదా కలవడం నేను ఇక్కడే కదా నేను ఎవరన్నా లేబర్ కానీ ఎక్కడే ఉన్నా అదే ఫుట్పాత్ కానీ అందుకని నువ్వు నన్ను అడుగుతున్నావు అదే కాస్త పరిస్థితి బాగుండే నువ్వే అడుగు నువ్వు ఎవడేం అడగలేవు అదే ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే చిన్న యూట్యూబర్ ఫ్లాప్ అని రాస్తాడు పెద్ద యూట్యూబర్ కూడా ఫ్లాప్ అని రాస్తున్నాడు వాడిని పోయి అడగచ్చు కదా అదే సినిమా ఫ్లాప్ అయిందని అంటాడు ఒకడేమంటాడు హిట్ అయింది అంటాడు అవన్నీ కాదు ఇక్కడ సినిమా చూస్తే చూడలేదు మానే అన్నారు వాళ్ళు సినిమా హీరో అన్నాడు క్లారిటీగా ఏ సినిమా హీరోని అదే అన్నాడు చూసేలేదు లేదా మానే అన్నాడు ఒకడేమంటాడు ఇంకోడు వచ్చి అన్నాడు లేదు సినిమా హీరో అనలేదు అన్నమాట సినిమా హీరో నాకు దేవుడు అన్నాడు నన్నేం చేయమంటావు సినిమా హీరో ఓడు వాళ్ళ అమ్మ నాయన కంటే వాడు సినిమా హీరో ఎక్కువ నన్నేం చేసి దానికే సినిమా హీరో కోసం నేను పేక్ కోసుకుంటా రక్తం ఇస్తాను సినిమా హీరో కోసం నేను ఏమని ఇస్తాను నా ప్రాణం పోతే పాని అనుకునేవాడికి నేనేం చెప్పలేను నేను చెప్పేది ఒకటే మీ అమ్మ మీ నాన్నలే మీకు నిజమైన హీరోలు వాళ్ళు ఉంటేనే మనం పుట్టాం మనం పెరిగాం మనం మాట్లాడుతున్నాం ఇవన్నీ చేస్తున్నాం అంటే తల్లిదండ్రులు ఉంటేనే అయ్యాం కాబట్టి తల్లిదండ్రులను మించి సినిమా హీరో మాకు ఎక్కువ అనుకోవడం కరెక్ట్ కాదు తల్లిదండ్రులు ఉంటేనే కదా అతను బాగా తిండి బాగా మంచి బట్ట ఇంత లావు అయ్యాడు మరి లేనోడికైతే అర్థం అవుతా బాధ ఆయనకేం ఎవడు అదే ఆ గొడవకి వచ్చే వాళ్ళకి చెప్పినా వాళ్ళు ఏమంటే కష్టపడి బతికి 10 మంది సహాయం చేస్తే అప్పుడు వాడికి అర్థం అవుతా బాధ ఇప్పుడు గేమ్ చేంజర్ కంటే డాకు మహారాజ్ స్టైల్ బాగుందని ప్రజల్లో బాగా నాటుకుపోయింది మీరు దాని గురించి మీరు ఏమంటారు అదే అన్న చెప్పేది బాగుంది నేను కూడా అదే అన్నా బాగా గేమ్ చేంజర్ కంటే డాకు మహారాజ్ బాగుంది అంటారా ఒక్క మాట గేమ్ చేంజర్ బాగుంది ఇది బాగుంది అది బాగుంది అన్నా నేను గేమ్ చేంజర్ కంటే డాకు మహారాజ్ బాగుందని కుడి కన్ను బాగుంటది ఎడం కన్ను బాగుంటది మనం చెప్పలేము ఇది అంతే కుడి కన్ను బాగుంది ఎడం కన్ను బాగుంది అన్న నేను అది అన్నా నేను అంతే కానీ కుడి కన్ను ఎదం కన్ను కాదు కుడి కన్ను కంటే ఎడం కన్ను బాగుంది అంటున్నారు దాని గురించి నేను అంటలే 2 కళ్ళు బాగున్నాయి అన్న నేను ఎవరిని ఏమన్నా ఏ సినిమా హీరోని నేను తక్కువ చేయను ఎక్కువ వచ్చి చేయను నేను ఏందంటే ఏదో మాట్లాడుతాను అంతే ఆ సినిమా బాగుందా ఈ సినిమా బాగుందని అంట అంతేగాని సినిమా హీరో నాకు దేవుడని వాడి కోసం నేను రక్తం ఇస్తాను నేనే మాట్లాడినా నేను అన్నావు ఆల్రెడీ రామ్ చరణ్ కోసం రక్తం ఇవ్వడానికైనా రెడీ రక్తం ఈనాడు కనలా చూసుకోదానానికైనా రెడీ నేను ఎందుకు ఇస్తానా రక్తదానం ఇస్తా ఎవడైనా పాపం పరిస్థితి బాగా ఎవడైనా వచ్చే బ్లడ్ పోయిందంటే ఇస్తా నేను రామ్ చరణ్ కోసం రక్తం కోసుకొని నామం దేవుడు నేను ఏం చేయను ఎవడైనా పాపం ఎవడైనా నాకంటే లేనుడు పేదవాడు ఎవడైనా వచ్చి రక్తం పోయిందిరా నాకు బ్లడ్ లేదంటే పోరా ఇస్తా అని చెప్పి నేను ఇస్తా సినిమాకు కూడా అదే విధంగా నేను అంతే సినిమా కూడా ఏంటంటే అదే డిసిప్లిన్ అన్న సరే అదే అన్నాడు అన్న అభిమానులు డిసిప్లిన్ లేక అలా ఉన్నాడు అన్నాడు కాబట్టి సినిమా హీరో కోసం నమస్తే సినిమా హీరో కోసం దయచేసి మీ తల్లిదండ్రులు మించి మాత్రం చేయొద్దని చెప్తాను అంతే నేను తల్లిదండ్రుల తర్వాత సినిమా అనేది ఎంత ఒక 2 గంటలు అది అంతేగాని సినిమా కోసం మనం ఎన్ని చేయడం కరెక్ట్ అయితే కాదు అన్ని సినిమాలు బాగాడతాయి సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ సినిమా కూడా అది కూడా బాగాడాలి అదే 2 గంటల సినిమాని సంవత్సరం రోజులు చిన్నగా తీసాడు కానీ 2 గంటల సినిమాని 2 గంటలు తీయలేడు కదా అంతే కదా 2 గంటల సినిమాని సంవత్సరం అంతా మరి ఆ సంవత్సరం ఇంకా రకరకాలుగా చెప్తాడు ఇంక మళ్ళీ ఓల్డ్ బతికాడు ఈడు బతికాడు రకరకాలుగా అంటాడు అవన్నీ మనకైతే తెలియదు క్లారిటీగా సినిమా మీద ఎంతమంది బతికాడు బతకనే నువ్వు బతికినా నేను బతికినా బతకదాం అందరం కాదంటలే కానీ ఏంటంటే ఇలా వచ్చి మనిషి మీద అటాక్ చేయడం కొట్టడం అయితే కరెక్ట్ కాదు ఇది అదనమాట ఎందుకంటే 1 రోజు 2 రోజులు అయితే సరే ప్రతిరోజు వచ్చి పట్టుకొని నాకు ప్రాణహానిగా సర్లే అదే నేను ఇక్కడ చెప్పేది అదే నాలంటూ కొట్టాల్సిందే కానీ నువ్వు పరిస్థితి బాగున్నా టచ్ చేయలేకపోతున్నావే అంటే ఏవుడు నువ్వు మొగడు అయితే ఓన్గా కొట్టాలి పోయా అది అంటే ఇది ఏంటంటే చిన్న పిల్లల్ని పట్టుకుని కొట్టడం కరెక్ట్ కాదు ఇది పరిస్థితి బాగున్నప్పుడు ఎదిరించు సమాజంలో ఇంకా మహిళల మీద చాలా మంది మీద దౌర్జన్యం జరుగుతుంది అక్కడ పోయి మాట్లాడు నువ్వు సరే నేను ఎటకారా మాట్లాడినా నేను చేసిన రాంగి ఈ ఒక్కదానికి చిన్నదానికి నువ్వు ఇంత బాధపడుతున్నావా మరి ఒక అమ్మాయి దారిని పోతుంటే ఇంకా అమ్మాయి మర్డర్ అయిపోతుంది కిడ్నాప్ అయిపోతుంది రేపు చేస్తున్నారు ఇంకా అలాంటి పోయి మాట్లాడు
ఇంకా సమాజంలో ఎన్నెన్నో ఉన్నాయి అన్యాయాలు, దాని గురించి మాట్లాడు. సరే ఎక్కితాడే సార్ పనే, అది సినిమా ఎక్కాడు చెప్పాడు కదా, ఇది సినిమా మాత్రమే. సినిమాలో వేస్తున్నాడు క్లారిటీగా. ఈ చిత్రంలో చూసే సన్నివేశాలు అవన్నీ కేవలం పాత్రకు మాత్రమే, కల్పితమని, ఎవరిని ఉద్దేశించినవి కాదు అంటాడు. అంతే లెక్క. నేను కూడా అదే అన్నా కదా, ఎవడు చూడమన్నాడు. ఇప్పుడు ఆ సినిమా హీరో వచ్చి అన్నాడు క్లారిటీగా, ఎవడు చూడమన్నాడు రా, నేను ఎవడు రమ్మన్నాడు రా అని. మరి ఓడిని ఎందుకు అడగలేకపోతావు నువ్వు అభిమానివి? నన్ను వచ్చి అడిగేస్తాను అందరూ అదే కదా, ఎందుకంటే తక్కువ ఓడని. ఓడు అనుకో ఎగిస్తాంతాడు అంతే, ఎవడో నా కొడక నువ్వు అని. మరి ఓడిపోయి అడుగు, నువ్వు ఆంధ్ర తెలంగాణ అడుగు, ఇక్కడ తెలంగాణ మాది, ఇక్కడ మా భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి అంటాడు. అదే తెలంగాణ వాళ్ళకి సినిమాలు పట్టాయి కానీ ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ఏమి లేదు. ఇక్కడ ఉండేదంతా ఒకటే, ఉన్నోడా లేనోడు అంతే, రెండే రెండు ఉన్నాయి అంతే. కాబట్టి ఏంటంటే సినిమా చూద్దాం, ఆదరిద్దాం. సినిమా వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. సినిమాలు తీయండి, సినిమా చూసి మేము ఆనందం చేస్తాం అంతే.